సోరాలో అడ్వాన్స్డ్ వీడియో క్రియేషన్ టూల్. స్టోరీ బోర్డ్ అంటే బేసికలీ మీరు వీడియోకి డైరెక్షన్ ఇచ్చే స్టేజ్ లాంటిది. సీన్స్ టైమ్ లైన్ మీద ఎలా అరేంజ్ చేయాలో, యాక్షన్స్ ఏ ఆర్డర్లో రావాలో ఇక్కడ మీరు డిసైడ్ చేయొచ్చు. స్టోరీ బోర్డ్ యాక్సెస్ చేయాలంటే కంపోజర్లో స్టోరీ బోర్డ్ బటన్పై క్లిక్ చేయండి. స్టోరీ బోర్డ్ పై భాగంలో క్యాప్షన్ కార్డ్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు సీన్, క్యారెక్టర్స్, యాక్షన్ మొదలైనవన్నీ ప్రిస్క్రైబ్ చేయొచ్చు. దాని కింద టైమ్ లైన్ ఉంటుంది. దీని ద్వారా సీన్స్ ఆర్డర్లో పెట్టి ఆ యాక్షన్స్ ఎలా ఫ్లో అవ్వాలన్నది ఫిక్స్ చేయొచ్చు. సింపుల్ కంపోజర్లో వాడే ఆప్షన్స్ స్టోరీ బోర్డ్లో కూడా వాడొచ్చు. లేఅవుట్ మాత్రమే కొత్తది. ఎగ్జాంపుల్, సీన్ సెట్ చేద్దాం. స్టెప్ 1. ఐ వాంట్ ఎ రెడ్ క్రేన్ విత్ ఎ yellow tail టు స్టాండ్ ఇన్ ఎ స్ట్రీమ్ అనే సీన్ ఇమాజినేషన్లో పెట్టాం. ఇది స్టోరీ బోర్డ్లో ఫస్ట్ కార్డ్. ఇప్పుడు సీన్ హాఫ్ దాటిన టైంకి క్రేన్ నీటిలోకి తల వంచే షాట్ కావాలి. కాబట్టి ఆ టైంకి ఒక కొత్త స్టోరీ బోర్డ్ కార్డ్ యాడ్ చేద్దాం. సో సింపుల్గా ఇలా రాస్తాం: ద క్రేన్ డిప్స్ ఇట్స్ హెడ్. ఇప్పుడు టైమ్ లైన్లో చూస్తే ఫస్ట్ కార్డ్, సెకండ్ కార్డ్ మధ్యలో స్మాల్ గ్యాప్ కనిపిస్తుంది. ఈ గ్యాప్ చాలా ఇంపార్టెంట్. టైమింగ్ గురించి ఇంపార్టెంట్ నోట్: టూ క్లోజ్. కార్డ్స్ ని చాలా దగ్గరగా పెడితే సోరా స్మూత్ ట్రాన్సిషన్స్ క్రియేట్ చేయలేకపోతుంది. సీన్స్ కట్ లాగా అనిపిస్తాయి. టూ ఫార్. కార్డ్స్ మధ్య ఎక్కువ గ్యాప్ పెడితే సోరా అప్పటిదాకా ఏం జరిగిందో గెస్ చేసి కొత్త యాక్షన్స్ యాడ్ చేస్తుంది, మీరు ప్లాన్ చేయనివి కూడా. సో ప్రాపర్ స్పేసింగ్ మెయింటైన్ చేయడం అవసరం. ఇప్పుడు వీడియో జనరేట్ చేస్తే స్టోరీ బోర్డ్ ప్రకారం మొదట క్రేన్ నీటిలో నిలబడి ఉంటుంది. సీన్ మధ్యలోకి వచ్చేసరికి అది తల వంచి నీటిలోకి చూస్తుంది. ఈ వీడియోను లైట్ బాక్స్లో చూసి స్టోరీ బోర్డ్ కార్డ్స్ ప్లేస్మెంట్ని కూడా రివ్యూ చేయొచ్చు. మీకు చేంజ్ కావాలనిపిస్తే స్టోరీ బోర్డ్ని రివైజ్ చేసి కొత్త వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు. బ్లెండ్ అనేది సోరాలోని ఒక ఎక్స్పెరిమెంటల్ ఎడిటింగ్ టూల్. దీని ద్వారా మీరు ఒక వీడియో కంటెంట్ని ఇంకో వీడియోతో బ్లెండ్ చేసి రెండు విజువల్స్ మధ్య క్రియేటివ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. ఇక్కడ నాకు ఒక మొనార్క్ బటర్ఫ్లై క్లోజప్ క్లిప్ ఉంది. ఇది చూస్తుంటే చాలా స్టాటిక్ గా అనిపిస్తోంది. అంతేకాదు కొన్ని యాంగిల్స్ లో ఇదొక్కోసారి ఒక ఆర్కిడ్ ఫ్లవర్ లా కూడా కనిపిస్తోంది. అందుకే నేను బ్లెండ్ ప్యానెల్ కి వెళ్లి నా లైబ్రరీలోని ఒక ఆర్కిడ్ క్లిప్ ని సెలెక్ట్ చేశాను. బ్లెండ్ ఎడిటర్లోకి వెళ్లిన తర్వాత అక్కడ బటర్ఫ్లై మరియు ఆర్కిడ్ అనే ఎండు క్లిప్స్ సైడ్ బై సైడ్ గా కనిపిస్తాయి. మధ్యలో ఒక కర్వ్ కనిపిస్తుంది. ఈ కర్వ్ ద్వారా టైమ్ లైన్లో ప్రతి టైం పాయింట్ వద్ద ఏ క్లిప్కి ఎక్కువ ప్రభావం ఉందో తెలుసుకోవచ్చు. కర్వ్ పైకి ఉంటే టాప్ క్లిప్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కర్వ్ కిందకు ఉంటే బాటమ్ క్లిప్ డామినేట్ చేస్తుంది. ట్రిమ్ అండ్ బ్లెండ్ కంట్రోల్. టైమ్ లైన్ని స్క్రబ్ చేస్తూ రెండు వీడియోస్ ఏంటో ప్రివ్యూ చేయొచ్చు. ఇంకా మీరు కర్వ్కి ఉన్న హ్యాండిల్స్ని డ్రాగ్ చేసి ఏ సెక్షన్ని రీటైన్ చేయాలో, ఏ సెక్షన్కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కావాలో అన్నదాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఫైనల్ బ్లెండ్ అవుట్పుట్. బ్లెండ్ చేసిన తర్వాత బటర్ఫ్లై క్లిప్లో అసలు ఉన్న స్టిల్నెస్కి ఆర్కిడ్ లాంటి వైబ్రెంట్ లుక్ వచ్చింది. ఒక సూపర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. బాటంలో ఉన్న లైట్ బాక్స్లో మీరు బ్లెండ్ చేసిన రెండు క్లిప్స్ కూడా సెపరేట్గా కనిపిస్తాయి. రీఎడిట్ ఎనీ టైం. మీకు ఫైనల్ అవుట్పుట్ నచ్చకపోతే లేదా డిఫరెంట్ బ్లెండింగ్ ట్రై చేయాలంటే ఆ క్లిప్ని మళ్లీ ఎడిట్ చేసి మీరు కొత్త కర్వ్ అప్లై చేయొచ్చు. రీకట్ అనేది సోరాలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఎడిటింగ్ టూల్స్లో ఒకటి. దీని ద్వారా మీరు ఎగ్జిస్టింగ్ వీడియోని ట్రిమ్ చేయొచ్చు, అంటే అన్వాంటెడ్ పార్ట్ని తొలగించొచ్చు. ఎక్స్టెండ్ చేయొచ్చు, అంటే చిన్న క్లిప్ నుంచి కొత్త విజువల్స్తో కొత్త డ్యూరేషన్కి పెంచొచ్చు. ఎగ్జాంపుల్ సీన్: రోబాట్ ఆన్ ఎ హిల్ సైడ్. సోరా నాకు ఒక రోబాట్ని చూపించే రెండు వేరువేరు వీడియో కట్స్ ఇచ్చింది. ఈ వీడియోలో ఫస్ట్ 1 సెకండ్ నాకు చాలా బాగా నచ్చింది, కానీ తర్వాత అది వైడ్ యాంగిల్కి మారిపోతుంది. అది మాత్రం నా ఊహకి మ్యాచ్ కావడం లేదు. సో నేను రీకట్ వాడి ఈ మొదటి భాగాన్ని 10 సెకండ్ వీడియోగా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. రీకట్ వీడియో క్లిప్ని తీసుకొని స్టోరీ బోర్డ్లోకి ఇంపోర్ట్ చేస్తుంది. టైమ్ లైన్లో నా క్లిప్ని ప్లే చేయొచ్చు, లేదా నాకు నచ్చిన పోర్షన్ మాత్రమే ట్రిమ్ చేసి ఐసోలేట్ చేయొచ్చు. ఎక్స్టెండింగ్ ద సెగ్మెంట్. నాకు నచ్చిన సెగ్మెంట్ని ఫిక్స్ చేసి టైమ్ లైన్లో మిగతా భాగాన్ని ఖాళీగా వదిలేశాను. ఇలా చేయడం వలన సోరాకి ఇమాజినేషన్ స్పేస్ దొరుకుతుంది. ఈ సెగ్మెంట్కి మ్యాచ్ చేయేలా కొత్త విజువల్స్ను క్రియేట్ చేసే అవకాశం దొరుకుతుంది. క్రియేట్ అండ్ రిజల్ట్. సో ఇప్పుడు క్రియేట్ పై క్లిక్ చేశాను. చూద్దాం సోరా ఏమి క్రియేట్ చేస్తుందో. రిజల్ట్ చూడగానే ఆశ్చర్యపోయాను. సోరా నాకు ఉన్న 1 సెకండ్ క్లిప్ని తీసుకొని సీమ్లెస్గా అది మ్యాచ్ చేయేలా
10 సెకండ్ వీడియోగా ఎక్స్టెండ్ చేసింది. ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడే నాకు 2 డిస్టింక్ట్ కట్స్ కాకుండా ఒక కంటిన్యూయస్ షాట్లా కనిపిస్తున్న రోబోట్ వీడియో వచ్చింది, హిల్ సైడ్ మీద, అదే మూడ్లో, అదే ఫీల్తో.